ప్రేయర్ చేయండి అమ్మ, వాకింగ్ వరకు ప్లీజ్. చేస్తున్నాను, స్టార్ట్ చేశానుగా. ఎస్ ఎస్. మహిమ స్వరూపియగు తండ్రి, జ్యోతిర్మయుడగు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. కనికర స్వరూపుడు, అక్షయుడు, అదృశ్యుడు, అనంతుడవు నాయన, సర్వనిధి, సర్వకృప నిధివని నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా పక్షంగా నాయన తండ్రి నాయన మీరు సూర్యుని వలె బయలుదేరిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భూపతులకు అధిపతి అయిన దేవా నీకు స్తోత్రములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మా స్థుతులపై ఆసనుడై ఉన్నవాడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రాతకాల సమయంలో నా తండ్రి నిబిడలు నాయన 3 గంటల నుండి నా ప్రభా మీ సన్నిధిలో నాయన మోకరించి ప్రార్థిస్తుండగా నా తండ్రి వారి ప్రార్థనలన్నీ మీకు ధూపం వలె మీ సన్నిధికి చేరుతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తగిన కాలమందు నాయన మీరు జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందులకై స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా అక్కర్లు తీర్చుకోవడానికి స్తోత్రములు నాయన. మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి ఈ ప్రాతకాల సమయంలో మీ సన్నిధికి చేరి వచ్చి ఉంటున్నాం ప్రభా. ఆయన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఆ సజీవమైన దేవుడిని ఆరాధించటకు నాయన మీరు కృప చూపిస్తూ వస్తున్నందులకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఇంతవరకు నాయన తండ్రి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా అయ్యా మీరు నాన్న కీర్తింపబడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాన్న తండ్రి ప్రాముఖ్యమైన సమయము వాక్యానికి నాయన సమయం ఇస్తున్నాం ప్రభా. తండ్రి ఈ రోజు నీ బిడ్డను నిలవబెట్టిన డాక్టర్ గారిని ప్రభా. అయ్యా తండ్రి మీరు మాకు మీ వాక్యాన్ని అందించబోతున్నారయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ బిడ్డను ప్రభా మీ యొక్క తండ్రి శిలువ చాటున మరుగుపరచండి. ఆయన చేస్తున్న వృత్తిలో మీరు తోడుగా ఉండండి. ఆపరేషన్స్ విషయంలో కూడా ఆయన హస్తంపై మీ హస్తాన్ని ఉంచమని వేడుకుంటున్నానయ్యా. కుటుంబాన్ని నాయన వర్ధిల్లింప చేయండి ప్రభా. ఆయన ఇంకా ప్రభా తండ్రి నాయన వాక్యంలో నాయన సమృద్ధిగా నాయన అయ్యా అభివృద్ధి చెందుటకు మీరే కృప చూపించండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రభా నాయన సమయానికి కూర్చుకుని తండ్రి మా కొరకే సమయాన్ని వెచ్చిస్తూ మీ వాక్యాన్ని అందించాలనే ఆశతో నిపుట వచ్చి ఉంటుండగా ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన. అవును తండ్రి మేము వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి నా తండ్రి నా దేవ అయ్యా తండ్రి ప్రభా వాక్యానుసారంగా నడుచుకుంటూ అన్నిల మధ్యలో నాయన మీకు సాక్షులముగా జీవించటకు సహాయం దయచేయండి. సత్య సువార్తను ప్రకటించే వారంగా నాయన మమ్మల్ని ఆశీర్వదిస్తున్నామని వేడుకుంటున్నానయ్యా. మా కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కష్టాలలో కన్నీటిలో ఉన్న వారిని ఆదుకుని ఇమానుయేలు దేవుడు అని నాన్న మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. కొండల వైపు మా కనులు ఎత్తుతున్నాం తండ్రి. సహాయం కొరకు అర్పిస్తున్నాం తండ్రి. జీవం గల దేవ ప్రార్థనలు ఆలకించువాడా మా సన్నిధిలో మీరు మా సన్నిధిలో ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీ సన్నిధి మా యొక్క ఉంచున్నారని నమ్ముతున్నాం ప్రభా. మీరు మా మధ్య సంచరిస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా. నా తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి. వాక్యం నాన్న విత్తుచుండగా నీ బిడ్డను ప్రభా మీరే మీ వాక్యం ద్వారా తండ్రి ఆశీర్వించండి నాయన. ఇంకా బిడ్డ సమృద్ధిగా వర్ధిల్ల చేయమని వేడుకుంటూ చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. ఒక్కొక్కరు నాయన ఏ శ్రమల గుండా వెళ్తున్నారో సమస్తం ఎరిగిన దేవుడవు కదా తండ్రి. నానా మీ చేయి వారి వైపు కాచండి ప్రభా. అయ్యా మీ రక్షణ లేని బిడ్డల కొరకే రక్షణ కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. నానా రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. నిత్య నరకాగ్ని యవన బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తున్నాను. మా రాష్ట్రాన్ని మా దేశాన్ని నాయన యెరూషలేమును మీరు కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నానా నీ బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. జాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనకి వాక్యం అందించడానికి మన మధ్యలో చాలా రోజుల తర్వాత డాక్టర్ శాంసన్ సుజిత్ గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ మరియు వేదాంత విద్యను అభ్యసించిన దేవుని సేవకులు. టిఎంసి వెల్లూరులో ఉన్నత విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. విద్యార్థిగాను వైద్యునిగాను డాక్టర్ సుజిత్ గారు అనేక అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ఏ పిలిగ్రిమ్ అను గ్రంథంను రచించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సేవల సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు యునికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు
యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తున్నారు. వెల్కమ్ డాక్టర్ గారు. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మ. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఆమె ఆడిబుల్ అమ్మ. ఎస్ డాక్టర్ గారు. శుభములు. మరి సిస్టర్ గారు చెప్పినట్టు మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆశీర్వాదకరంగా భావిస్తున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లును గాక. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అయ్యగారికి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి మనందరం కూడా మరి ఈ రోజు యోహాను సువార్త 4వ అధ్యాయము నుండి 20-21 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త మరి 4వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అని వ్రాయబడి ఉంది. 23వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి దేవా మేము స్తుతించడానికి, మేము గణపరచడానికి, ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం 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 స్తోత్రం. దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం నాయన. మా యొక్క శరీరాశలు, నేత్రాశలు, జీవబడమని పక్కకు పెట్టి తండ్రి, మరి మీ సన్నిధిలో భయంతో దేవా వినయంతో కూర్చొని వాక్యం ధ్యానించినట్లుగా మమ్మల్ని నడిపించమని. పరిశుద్ధాత్మ దేవ, వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, శక్తిలోనికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేత అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి ఈ రోజు మనం ఈ వాక్యంలో చూసినట్టయితే ఇక్కడ యేసయ్య గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, యథార్థముగా ఆరాధించువారు అంటే ట్రూ వర్షిపర్స్ ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అని ఉంది. అంటే ట్రూ వర్షిపర్స్ విల్ వర్షిప్ ద ఫాదర్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్, ఫర్ ద ఫాదర్ ఇస్ సీకింగ్ సచ్ పీపుల్ టు వర్షిప్ హిమ్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆరాధన వర్షిప్ గురించి ఇక్కడ మనం కొన్ని మాటలు వింటున్నాం. అయితే ఆరాధన అనేది క్రైస్తవులో అయినటువంటి మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి మనము చర్చెస్ లో, సర్వీసెస్ లో ఆ యొక్క క్రమంలో మనం చూసినట్టయితే స్తుతి ఆరాధనకి చాలా ప్రాముఖ్యతనిస్తాం. మరి స్తుతి ఆరాధన రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం మనం గమనించినట్టయితే, స్తుతి అనేది మరి మనము దేవుడు చేసినటువంటి మేలైనటువంటి దేవులను బట్టి, కార్యాలను బట్టి మన జీవితంలో అవన్నిటి జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయనను స్తుతించడం. మరి అది మనం ప్రతిదినము ఎల్లప్పుడూ చేయాలని వాక్యం కోరుకుంటా ఉంది. మరి మనము జీవితంలో గమనించినట్టయితే మన జీవితాల్లో మనకు మేలు చేసినటువంటి వారే కానివ్వండి, లేక వివిధ రంగాల్లో అత్యున్నతమైనటువంటి పథకాలు కానీ, లేకపోతే అత్యున్నతమైన కార్యాలు చేసిన వాడిని కూడా కొన్నిసార్లు మనము ప్రైజ్ చేస్తాం. అయితే ప్రైజ్ అనేది మరి క్రైస్తవ జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం. దేవుని మనము స్తుతించాలి. కానీ ఆరాధన విషయంకి వచ్చినప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆరాధన అనేది మనము కేవలము దేవుని మాత్రమే ఆరాధించాలి. కేవలము దేవుని మాత్రమే ఆరాధించాలి. వర్షిప్, వి షుడ్ వర్షిప్ గాడ్ అలోన్. మరి ఈ యొక్క వర్షిప్ గురించి మనము కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో ధ్యానించుకుందాం. మరి ఆరాధన అనేటటువంటి ఆ యొక్క మాట
కొత్త నిబంధనలో మరి గ్రీక్ పదాన్ని గమనించినట్టయితే ఆరాధన అనే దానికి గ్రీక్ పదం ఏమందంటే ప్రోచుకున్నావు అని ఉంటుంది. ప్రోచుకున్నావు అంటే లే ప్రోస్టేట్ అంటే సాగిలపడ్డం, అంటే పూర్తిగా సాగిలపడి దేవుని సన్నిధిలో ఉండడం అన్నట్టు. అయితే ఇది మనకు లూకాసు వార్తలో మనం గమనించినట్టయితే అక్కడ మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొదట మనము మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్తలో మరి దేవుని సన్నిధిలో వారు యేసయ్య గారు పుట్టిన తర్వాత యేసయ్యను చూడ్డానికి వచ్చినటువంటి జ్ఞానుల విషయం మనం గమనించినట్టయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చూసినట్టయితే వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూచి సాగిలపడి ఆయనను పూజించి అని ఉంటుంది. సాగిలపడి పూజించారంటుంది. ఇంగ్లీష్ లో చూసినట్టయితే దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్. అంటే ఈ యొక్క వర్షిప్ అనేది మనం ఆరాధన గమనించినట్టయితే దేవునికి సాగిలపడి సాష్టాంగపడి ఆయన సన్నిధిలో మనం ఆయనని ఘనపరచడం. అయితే ఈ యొక్క ఆరాధన అనేది మనము చూసినట్టయితే మరి ఈ ఆరాధన విషయంలో మనము ఎవరిని ఆరాధించాలి అంటే కేవలము దేవుని మాత్రము ఆరాధించాలని వాక్యము చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మరి యేసయ్య గారిని మరి సాతాను శోధించినప్పుడు అక్కడ యేసయ్య గారు అన్న మాటలు మనం గమనిద్దాం. యేసయ్య గారు అన్న మాటలు మనం చూసినట్టయితే మరి ఆ యొక్క మాటల్లో యేసయ్య గారు ఏమంటున్నారంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే అక్కడ మనం ఒక మాట చూస్తాం. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవాలని అంటుంది. దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవింపవాలని చూస్తాం. మరి ప్రకటన గ్రంథంలో దూత చెప్పిన మాటలు మనం గమనించినట్టయితే 19వ అధ్యాయంలో అక్కడ కూడా ఏమనుంటుందంటే వర్షిప్ గాడ్ అలోన్ అని ఉంటుంది. మరి దూత పాదాలు ఎదుట సాగిలపడినప్పుడు ఆ దూత మాట్లాడిన మాటలు ఏంటంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. అందుకు నేను అతను నమస్కారం చేటికి అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయుము అని ఉంటుంది. వర్షిప్ గాడ్ అండ్ గాడ్ అలోన్. మనము జీవితంలో కేవలము దేవుని మాత్రమే ఆరాధించాలి. కేవలము దేవుని ముందే మనం సాగిలపడాలి. కేవలము దేవునికి మాత్రమే నమస్కారం చేసి ఆయనను మాత్రమే సేవింపవాలనని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాం. అయితే మొదటిది మనం గమనించాల్సిన వర్షిప్ లో పర్సన్ ఎవరిని ఆరాధించాలంటే వాక్యం చాలా స్పష్టంగా మరి దేవుని మాత్రమే ఆరాధించాలని చాలా స్పష్టంగా వాక్యం చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ యొక్క సాగిలపడడం అనేటటువంటి విషయం మరి అది మనం గమనించినట్టయితే మనము సాగిలపడినప్పుడు మనము లే ప్రోస్కున్నావు అంటే లే ప్రోస్టేట్ అప్పుడు ఏమవుతుంది, అక్కడ జరిగే విషయాలు మనం గమనించినట్టయితే మనం పూర్తిగా తగ్గించుకుంటున్నాం. అంటే మనలో ఇక నేను అనేది ఉండదు, దేవుని ముందు సంపూర్ణంగా పూర్తిగా సమర్పించుకుంటున్నాం. మరి అక్కడ మన యొక్క వినయము, మన యొక్క భయము, మన యొక్క ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో భయంతో వణుకుతూ ఉండడం, అలాంటివన్నీ కూడా అక్కడ మనము గమనించగలం. అంటే అలాంటివి అక్కడ మనం సాష్టాంగ పడ్డప్పుడు దేవుని సన్నిధిలో బైబిల్లో చాలా మంది దేవుని బిడ్డలు సాష్టాంగ పడి దేవుని సన్నిధిలో కింద పడ్డప్పుడు వారు అలాంటి అనుభవం పొందినట్టుగా మనం చూస్తాం. మరి అలాంటిది ఆరాధన అంటే అంత బలమైనటువంటిది, అంత పవిత్రమైనది. మరి ఇక్కడ ఆరాధన విషయంలో మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మనము ఇంకెవరిని కూడా ఆరాధించకూడదు. బైబిల్లో ఇక్కడ మనం ఏంజల్స్ని కానీ ఇతర వ్యక్తులను కానీ లేకపోతే దేవుని బిడ్డలను కానీ ఎవరిని కూడా ఆరాధించకూడదు. మనం ఆరాధించాల్సింది కేవలము జీవం గల దేవుని మాత్రమే ఆరాధించాలి. మరి ఎందుకు అతన్ని ఆరాధించాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఆల్రెడీ గమనించాం. ఏంటంటే ఇక్కడ దేవుడు
అలాంటి వారిని కోరుకుంటున్నాడు దేవుడు. అట్టి వారిని కావాలనని ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారిని దేవుడు కోరుకుంటున్నాడని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. అలాగే మనం కీర్తనల గ్రంథం చూసినట్టయితే కీర్తనల గ్రంథము 29వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుదాం. 29వ అధ్యాయంలో, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి అని చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఇంగ్లీష్ లో చూసినట్టయితే, ascribe to the Lord the glory due his name, worship the Lord in the splendor of holiness అంటుంది. అంటే ఆయన ఎదుట సాగిలపడుడి అనేటటువంటి వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం. మరి అదే విధంగా కీర్తనలు 96వ అధ్యాయంలో చూసినట్టయితే 9వ వచనంలో చూద్దాం. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద స్ప్లెండర్ ఆఫ్ హోలీనెస్, ట్రెంబుల్ బిఫోర్ హిమ్ ఆల్ ద ఎర్త్ అని ఉంటుంది. అక్కడ కూడా మనం గమనించినట్టయితే ascribe to the Lord అంటే జనముల 7వ వచనం చూసి, జనముల కుటుంబంలారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి అని పరిశుద్ధాల అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అనుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే 29, 96 కీర్తనలు గమనించినట్టయితే వాక్యం చాలా స్పష్టంగా ఏమని చెప్తుంది, ఆయనే ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. అంటే బికాస్ ఆఫ్ హూ ఈజ్ వీ షుడ్ వర్షిప్ హిమ్. ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఈజ్ ఎ హోలీ గాడ్, మరి ఈజ్ ఏ ఆల్మైటీ గాడ్. మరి అలాంటి దేవుని మనము ఆరాధనకి మనం చెల్లించాల్సినటువంటిది ఏంటంటే మన యొక్క ఆరాధన. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే, ఆయన సన్నిధిలో మనము వణుకుతూ, ఆయనను ఆరాధిస్తూ, నమస్కారం చేస్తూ, సాగిలపడి ఆయన సన్నిధిలో ఉండాలనేటటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తాం. అయితే ఇక్కడ అలా చేసినప్పుడు అక్కడ మనం పూర్తిగా దేవునికి సమర్పించుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క ఆరాధన మనం చేస్తున్నప్పుడు, ఆరాధన అనేది మన లోపల నుండి వచ్చేటటువంటి విషయం, మన హృదయం లోపల నుండి వచ్చేటటువంటి విషయం. ఆరాధన మనం చేస్తున్నామంటే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటున్నాం. ఇంకా వేరే ఏ విషయాలను కూడా మనము ఆరాధించడంలా, ఇంకా దేవుని ఆరాధిస్తూ మనం ఇంకా వేరే విషయాలను కూడా ఆరాధిస్తున్నామంటే మనము విగ్రహారాధనలో ఉన్నట్టు అర్థం. అలాంటిది మన జీవితాల్లో ఉండకూడదు. మన జీవితాల్లో ఆరాధించేది కేవలము దేవుని మాత్రమే మనం ఆరాధించాలి. మరి ఆ దేవుని ఆరాధించేటప్పుడు ఎందుకు ఆరాధిస్తున్నామంటే, ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన బికాస్ ఆఫ్ హూ ఈజ్ అండ్ వాట్ హీ ఈజ్ మనం ఆయనని ఆరాధిస్తున్నాం. ఆయనని బట్టి మనం అందరం ఉన్నాం కాబట్టి మనం ఆయనని ఆరాధిస్తున్నాం. మరి అలాంటి గొప్ప దేవుడు ఉన్నందుకు మనం దేవునికి వందనాలు చెల్లించాలి. మరి ఆ యొక్క ఆరాధనలో మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మరి ఏదో పేరుకు మాత్రం ఆరాధించకుండా ఉండాలి మనం. అంటే ఫర్ ద నేమ్ సేక్ ఏదో చేయాలి కాబట్టి చేయడం అనేటటువంటిది మన జీవితాల్లో ఉండకూడదు. మరి సండే సర్వీసెస్కి వెళ్తున్నాం, చర్చ్కి వెళ్తున్నాం, ఫెలోషిప్స్కి వెళ్తున్నాం, మీటింగ్స్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ వెళ్తున్నాం కాబట్టి ఆరాధించాలి కాబట్టి ఆరాధించడం అనేటటువంటిది కేవలం ఫర్ నేమ్ సేక్, పేరుకు మాత్రము చేయకూడదు. అలా జస్ట్ ఫర్ ఆబ్లిగేషన్ చేయాలి కాబట్టి చేయడం అనేది కరెక్ట్ ఆరాధన కాదు. కేను ఏబెల్ విషయంలో మనం చూసినట్టయితే కేను అలానే చేశాడు. తీసుకురావాలి కాబట్టి దేవుని సన్నిధికి తన యొక్క ఏదైతే తీసుకొచ్చాడో తీసుకొని దేవుని సన్నిధికి రావడం మనం చూస్తాం. మరి మన జీవితాల్లో అలా ఉండకూడదు. మరి మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఏదో మేలు చేయాలని ఆరాధన చేయకూడదు. దేవుడు మనకు ఇది చేయాలని ఆరాధన చేయకూడదు. అది మనం ప్రార్థనలో మనం దేవునికి సమర్పిస్తాం. కానీ ఆరాధనలో మనం ఉన్నప్పుడు దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి ఆయనను ఆరాధించాలి మనం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో మొదటిగా మనం గమనించింది ఏంటంటే పర్సన్, ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలని చూసాం. రెండవది ఏంటంటే పాస్చర్ అంటే మనం ఏ రకంగా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించినప్పుడు మనము ఏ రకంగా ఉండాలి అనేటటువంటిది మనం గమనించినట్టయితే, మనము మోకాలుండి ఆరాధించవచ్చు, మళ్ళీ నేల మట్టుకు వంగి ఆరాధించవచ్చు,
లేక సాగిలపడి, జ్ఞానులు సాగిలపడ్డారు. మరి బైబిల్లో మనం చూసినట్టయితే యేసయ్య గారు మరి గెత్సెమనెలో ప్రార్థన చేసినప్పుడు సువార్తల్లో మోకాలుండి ప్రార్థన చేసినట్టుగా ఉంది. కానీ ఒక సువార్తలో ఏమని రాయబడి ఉందంటే అక్కడ ఆయన సాగిలపడినట్టుగా ఉంది. మరి దేవుని కుమారుడైనటువంటి యేసయ్య గారే సాగిలపడి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎంతటి వారు. మరి అలాగే హెచ్కే రాజు విషయంలో మనం చూసినట్టయితే హెచ్కే రాజు చేసినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, రిఫార్మ్ చేసినప్పుడు సర్వ సమాజం ఆయనతో ఉన్నటువంటి వారందరూ, రాజుతో ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఆరాధించినట్టుగా మనం చూస్తాం. అంటే ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి అది మనం పాస్చర్ ఎలా ఉందో గమనించుకోవాలి. మనము ఏ రకంగా దేవుని సన్నిధిలో ఉన్నామనేది గమనించుకోవాలి. కాలు పైన కాలేసుకొని మరి మన శరీరం ఒకవైపు, ఇంకోవైపు ఆరాధన అలా అనుకో. దేవుని సన్నిధిలో పూర్తిగా మనం సమర్పించుకోవాలి. పూర్తిగా సాగిలపడితే ఎలా ఉంటామో పూర్తిగా ఆయన సన్నిధిలో మనం సమర్పించుకోవాలి. అందుకోసమే చాలా చోట్ల దేవుని సన్నిధిలో సాగిలపడి అని ఉంటుంది. మరి ఇంతకుముందు మన కీర్తనలు కూడా చూస్తాం, అక్కడ సాగిలపడి అని చూస్తాం. అబ్రహాము మరి దేవుని ఎదుర్కొన్నప్పుడు ఆయన నీలమట్టుకు వంగినట్టుగా మనం చూస్తాం. మన పాస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆరాధనలో మన యొక్క పాస్చర్, మనం ఏ రకంగా ఉన్నాము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి మూడో విషయాన్ని గమనించుంటైతే ప్లేస్. మనం ఎక్కడ ఆరాధించాలి దేవుని అంటే, ఇప్పుడు మనం ప్రస్తుతం మన ఈ జూమ్ మీటింగ్ లో మనం అందరం కూడా మరి మనం ఇందులో కూర్చొని దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ సమరస్తి మాట్లాడిన మాటలు చూస్తే ఆ కొండ పైన కాదు, ఈ కొండ పైన కాదు అని యేసయ్య గారి మాటలు మనం చూస్తాం. మరి అలాగే ఇప్పుడు మనము దేవుని బిడ్డలమై యేసయ్య నమ్ముకున్న వారమైతే మరి మన ఆరాధన ఎక్కడ జరుగుతుంది, మనం ఎక్కడ ఆధ్యాత్మికంగా, మనం ఎక్కడ నిజంగా స్పిరిచువల్ గా, ద స్పిరిచువల్ రెల్మ్ వేర్ ఆర్ వి వర్షిప్పింగ్ అనేది మనం గమనించుటైతే కొన్ని విషయాలు మనం గమనించాలి. పాత నిబంధనలో మరి వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు గుడారంలో, మరి తర్వాత ఆలయం కట్టినప్పుడు ఆలయంలో, సినగాగ్స్ లో, మరి తర్వాత యేసయ్య గారు తను పరిచర్య చేసినప్పుడు చెప్పినటువంటి మాట అంటే తన్నే ఆలయంగా పోల్చుకున్నాడు. మరి తర్వాత మనము కొన్ని మాటలు గమనించినట్టయితే మనకు ఆరాధన ఎక్కడుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా అని ఉంటుంది. In him you are being built together into a dwelling place for God by the Spirit. అంటే దేవుడి నివాసం స్థలమైనట్టు కట్టబడుచున్నటువంటి ఆ యొక్క ఆత్మ మూలంగా కట్టబడుచున్నటువంటి ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో అది ఇన్ హిమ్ అని ఉంటుంది. మరి ఆయనలో మనం ఆరాధిస్తున్నాం. పేతురు రాసినటువంటి పత్రికను మనం గమనించినట్టయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అక్కడ ఇంకా బలమైనటువంటి మాటలు మనం చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్టయితే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై, మనమందరము అలాంటి సజీవమైన రాయి అనేటువంటి యేసయ్య దగ్గరికి వచ్చిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. యేసయ్య ద్వారా అని ఉంటుంది, క్రీస్తు ద్వారా, క్రీస్తులో. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క ఆరాధన నిజంగా మనము నమ్మితే మనం ఆరాధన యేసుక్రీస్తు ద్వారా దేవుని సన్నిధిలో మనం కట్టబడుచున్నామని నమ్మాలి. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మన ఆరాధన ఎలా ఉంది? మనము ఎవరిని ఆరాధిస్తున్నాం? మనం ఏ పొజిషన్ లో ఉండి ఆరాధిస్తున్నాం? మరి మనం ఎక్కడ దేవుని ఆరాధిస్తున్నామని అనుకుంటున్నాం? మరి కేవలంగా మనం యాత్రికులుగా ఉంటూ మరి మనం చూస్తున్నటువంటి భౌతికమైనటువంటి యొక్క కట్టడాల్లో మనం దేవుని ఆరాధిస్తున్నామా, లేక ఆత్మచేత కట్టబడుచున్నటువంటి దేవుని సన్నిధి ఏదైతే ఉందో మరి మనం కూడా సజీవ రాయవలే
సజీవముగు రాయి ఉన్నటువంటి దేవుని నమ్మినటువంటి మనం కూడా సజీవ రాయి వల్లే కట్టబడిచినటువంటి ఆత్మ సంబంధమైన మందిరంలో మనము దేవుని ఆరాధిస్తున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. ఆ రకంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి 4వ విషయానికి వస్తే ప్రాసెస్. మరి ఏ రకంగా ఆరాధించాలి దేవుని ఏ రకంగా ఆరాధించాలంటే, మరి ఇక్కడ మనం చూసాం, ఇక్కడ ఇంతకు ముందే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ నిజమైనటువంటి యథార్థముగా వర్షిప్ చేసేవారు, యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలండి? దేవుని మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే ఆత్మతోనూ సత్యంతోనూ రెండు ఉన్నాయి అక్కడ. ఇంగ్లీష్ లో ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆత్మ అనే పదం ఏదైతే ఉందో అది మామూలుగా ఆ అనే సింపుల్ ఆ అనే ఉంటుంది, బోల్డ్ లెటర్ లో ఉండదు. ఇంగ్లీష్ లో అయితే ఎస్ అనే స్పిరిట్ ఏదైతే ఉందో అది స్మాల్ ఎస్ ఉంటుంది, క్యాపిటల్ లెటర్ లేదు అక్కడ. అంటే అది మన ఆత్మ. మరి మన ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలనేటటువంటిది మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మన ఆత్మ ఏదైతుందో, మన శరీరము ప్రాణాత్మలు, మన ఆత్మ ఏదైతుందో అది మనం దేవునిలో లేనప్పుడు, క్రీస్తును నమ్మకుండా, క్రీస్తులో మనం లేనప్పుడు, క్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించక ముందు, పాపులుగా జీవిస్తున్నప్పుడు, పాపంలో చీకట్లో ఉన్నప్పుడు మనము ఆత్మపరంగా మనం చచ్చిన వారమై ఉన్నాం. మరి దేవుని యేసే గాని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం ఆయనను నమ్ముకొని, ఆయన నా కొరకు శిలువపైన నేను చేసిన పాపాలను బట్టి ఆయన శిలువపైన మరణించాడు, ఆయన రక్తంలోనే నా పాపములు కడగబడతాయి అని నమ్మి ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, మరి యేసేను మనం నమ్ముకున్నప్పుడు మనలోకి వచ్చేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. ఆ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి ఆ రూపాంతరం ఏదైతుందో దానిని బట్టి మనం నూతన స్వభావము పోలిన వారముగా మారతాం. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరిచినప్పుడు అప్పుడు మన ప్రాణాత్మలు ఏం చేస్తాయంటే మన శరీరాన్ని కంట్రోల్ చేస్తాయి. ఆ శరీరాశ, నేత్రాశ, జీవడమ్మను కంట్రోల్ చేసేటటువంటి ఆ యొక్క బలము, శక్తి మనకు వస్తుంది. ఎప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క రూపాంతరం చెందే ప్రాసెస్ కి మనం సబ్మిట్ చేసుకున్నాం. మరి అలాంటి ఆత్మ ఏదైతుందో అలాంటి ఆత్మ నుండి ఆరాధన రావాలి. ఏ ఆత్మ? మన ఆత్మ పరిశుద్ధాత్మ చేత బలపరిచి రూపాంతరపరచబడినటువంటి ఆత్మ, అంటే దేవునిలో సజీవమైనట్టుగా ఉన్నటువంటి ఆత్మ. అలాంటి ఆత్మ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. మనం ఇంకా చచ్చిన వారమై ఉంటే మనం దేవుని ఆరాధించలేము. మరి రెండవ విషయం ఏంటంటే, మరి అక్కడ సత్యం అని చూస్తాం, ఇన్ ద స్పిరిట్ అండ్ ద ట్రూత్. మరి ఆ ఆత్మలోను సత్యములో, మరి యొక్క ఆత్మతోనూ సత్యముతోనూ అంటే సత్యం అంటే మనందరికీ తెలిసినటువంటి విషయం. సత్యము, దేవుని వాక్యం సత్యం. మరి యేసే సత్యమై ఉన్నాడు. ఇంతకు మనం చూసాం, మనం ఆరాధించేది ఆయనలో, ఆయన ద్వారా ఆరాధిస్తున్నాం. మరి వాక్యము సత్యమైనప్పుడు మనం వాక్యములో బలపడుతూ ఉండాలి, వాక్యములో సమయం గడుపుతూ ఉండాలి, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే మనకు తెలిసేది ఏంటమ్మా? మనం వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే మనకు వాక్యంలో ఉన్నట్టు సత్యము, వాక్యంలో ఉన్నట్టు బలము మనకు తెలుస్తుంది. దేవుడు ఎవరై ఉన్నారు, అసలు దేవుడు ఏంటి, దేవుని యొక్క చేసిన మేలైన కార్యాలేంటి, మనం అవి నేర్చుకొని దేవుని ఇంకా 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 తెలుసుకుంటాం. మరి యేసయ్య గురించి ఆయన జ్ఞానములో మనం ఇంకా 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 ఎదుగుతాం. అది సత్యం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఆరాధన ఇంకా గొప్పగా ఉంటుంది. అందుకోసం అక్కడ యేసయ్య గారు ఏమంటున్నారంటే, మీరు ఆత్మతోనూ సత్యముతోనూ అంటారు. మనం ఎప్పుడైతే సత్యాన్ని బాగా తెలుసుకుంటామో అది మనం నమ్ముతాం. వాక్యంలో ఉన్నటువంటి బలము, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు, దేవుని లక్షణాలు, మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలు, మరి వివిధ అధ్యాయాల్లో ఉన్నటువంటి సత్యము, అదంతా మనం గమనించప్పుడు ఏమవుతుందంటే మనము బలపడతాం, అది నమ్ముతాం. నమ్మి బలపడ్డప్పుడు మన ప్రాణాత్మల నుండి వచ్చేటటువంటి ఆ యొక్క రెస్పాన్స్ ఏముంటుందంటే ఆటోమేటిక్ గా మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి మనం. మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించకుండా ఉంటే మన జీవితాలు, మన ఆరాధన నిజమైనటువంటి ఆరాధనగా ఉండదు. అంటే మనం నిజమైనటువంటి వర్షిప్పర్స్ గా ఉండము, మనం నిజముగా ఆరాధించే వారుగా ఉండమని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది.
ట్రూ వర్షిపర్స్ విల్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ అని ఉంటుంది. మరి ఇంకో రకంగా మనం అర్థం చేసుకోవడానికి మనము ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఫాదర్ దేవుడు మరి అలాంటి వారిని కోరుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఒకవేళ సింపుల్ గా మనం అర్థం చేసుకోవడానికి ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ విత్ సాల్ట్, అంటే ఉప్పుతో కలిపినటువంటి నీరును దేవుడు కోరుకుంటున్నాడు. ఉప్పు నీరు రెండు ఉండాలి. ఇవి లేకుండా దేవుడు మనం కేవలము నీరు మాత్రం ఇచ్చామనుకోండి, ఇఫ్ దేర్ ఓన్లీ స్పిరిట్, ఉప్పు లేదనుకోండి, అది ఎలా ఉంటుందంటే మన ఆరాధన చాలా సూపర్ఫిషియల్ గా ఉంటుంది. అంటే ఆరాధించినంతసేపు దేవునికి మనం బాగా అంటే ఎమోషనల్ గా ఉంటాము. ఆరాధన మనము చర్చ్లో స్టాప్ గానే మళ్ళీ మనం చల్లబడిపోతాం. అదే నీరు లేకుండా ఉప్పిచ్చామనుకోండి, అంత డ్రైగా పొడిగా ఉంటుంది. ఎందుకంటే వాక్యంలో లోతు మనకు తెలియదు కాబట్టి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత వాక్యంలో సమయం గడపడానికి ఇష్టపడం. వాక్యంలో సమయం గడపకపోతే వాక్యంలో సత్యం మనం తెలుసుకోలేం. ఎంత సత్యం తెలుసుకుంటే అంత రెస్పాన్స్, దాని యొక్క రెస్పాన్స్ ఏమై ఉంటుందంటే ఏమవుతుందంటే అంతగా మనం దేవుని ఆరాధిస్తాం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మనం నిజమైనటువంటి ఆరాధించే వారుగా ఉన్నామా? ఆర్ వి లివింగ్ ఎస్ ట్రూ వర్షిపర్స్, వర్షిపింగ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్? లేదా మన ఆరాధన సూపర్ఫిషియల్ గా ఉంటుందా? ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, మరి మ్యూజిక్ నుండి ఆరాధన రాదు, అంటే సంగీతం నుండి ఆరాధన రాదు, ఆరాధన నుండి సంగీతం వస్తుంది. ఆరాధన అనేది మన లోతుల నుండి పుట్టేటటువంటి రెస్పాన్స్ దేవునికి ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. మనము అంతగా దేవుని కనెక్ట్ అయినప్పుడు, అంటే ఫర్ స్పిరిట్ ఈస్ కనెక్టెడ్ టు గాడ్, టు ద హోలీ స్పిరిట్ గాడ్. మళ్ళీ దేవుని వాక్యంలో మనం సత్యం లోతుగా తెలుసుకున్న వారమైతే, బలంగా ఉన్న వారమైతే, మన రెస్పాన్స్ నుండి ఏమవుతుందంటే ఆ రెస్పాన్స్ నుండి వచ్చేదే పాటలు, ఆ రెస్పాన్స్ నుండి వచ్చేదే గానం, ఆ రెస్పాన్స్ నుండి వచ్చేది సంగీతం. అంటే వర్షిప్ నుండి సంగీతం రావాలి కానీ సంగీతం నుండి వర్షిప్ రాదు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అరే మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, ఇంకా బాగా ఆరాధించే వాళ్ళం అంటారు. కరెక్టే, కానీ మ్యూజిక్ అనేది ఓన్లీ పార్ట్, బట్ ఇట్స్ నాట్ ద సోర్స్ ఆఫ్ వర్షిప్. మనం అది బాగా అర్థం చేసుకోవాలి. మన హృదయం నుండి పుట్టేదే సంగీతం. మన హృదయంలో అంతగా రెస్పాన్స్, ఆరాధనకు రెస్పాన్స్ ఉంటే ఆటోమేటిక్ గా గొప్ప సంగీతం పుడుతుంది, గొప్ప పాటలు వస్తాయి, గొప్ప గానము, మరి గొప్ప అలాంటి రెస్పాన్సెస్ ఉంటాయి. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మరి మన రెస్పాన్స్ ఎలా ఉంది? ఇంకొక విషయం గమనిద్దాం. ఇంకా ఎలా ఆరాధించాలంటే, మరి రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనందరికి తెలిసినటువంటిదే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్ లో చూస్తే విచ్ ఇస్ యువర్ స్పిరిచువల్ వర్షిప్ అని ఉంటుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ మనసు మారి రూపాంతరం పొందుడు అనేది మరిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మనలో. మరి అలా ఉన్నప్పుడు మనము అంటే వాక్యంలో ఎదుగుతూ పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో ఉన్నప్పుడు అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే దేవుని యొక్క చిత్తం, ఆయనకు అనుకూలమైన విషయాలు మనకు తెలుస్తాయి. అనుకూలమైనటువంటి విషయాలు ఏవైతే దేవుని చిత్త ప్రకారంగా ఉన్నాయో అవి మనకు తెలుస్తాయి. వాటిలో ఒకటి ఏంటంటే మనము చేయవలసిన విషయం, అదేంటంటే దేవునికి అనుకూలమైన పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడి. ఇది ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ విచ్ ఈస్ యువర్ స్పిరిచువల్ వర్షిప్ అని ఉంటుంది. యు ప్రజెంట్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, హోలీ అండ్ యాక్సెప్టబుల్. మీరు ఇదంతా కూడా దేనితోటి? ఆయన యొక్క దేవుని యొక్క వాత్సల్యము, అంటే బై ద మర్సీస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వాత్సల్యంను బట్టి మనకి ఇవ్వబడినటువంటిది. అదే ఇక్కడ పరిశుద్ధ పౌలు గారు కోరుకుంటున్నారు. మరి మనం అలా చేస్తున్నామా? మనము మన శరీరములను ఆయనకు పూర్తిగా సమర్పించుకుంటున్నామా? ఎలా సజీవ యాగముగా.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన శరీరములు సజీవ యాగముగా, అంటే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎప్పటి వరకు ఉంటామో తెలియదు. అప్పటి వరకు మనం ఈ శరీరంలో ఉంటాం, శరీరరీతిగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. మరి శరీరాన్ని మనం ఎలా దేవునికి సమర్పించుకోవాలి? ఆరాధనలో మన శరీరం యొక్క రోల్ ఏంటి అంటే, మనం ఈ యొక్క శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అంటే లివింగ్ సాక్రిఫైస్. అంటే మన యొక్క శరీరం పూర్తిగా, శరీరంలో ప్రతి అవయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అంటే మన యొక్క శరీరంలో చేసే అవయాలన్నీ చేసే పనులు చచ్చినవైనట్టుగా ఉండకూడదు. నాట్ డెడ్ వర్క్స్, ఇట్ షుడ్ బి లివింగ్ వర్క్స్. అలాగా మనం దేవుని సమర్పించుకోవాలి. పాత నిబంధనలో మనం చూసినట్టయితే బలులు అర్పించినప్పుడు వారు ఈ పొట్టెళ్ళని వాటిని తీసుకుని వచ్చినప్పుడు, వారు ఈ యొక్క క్యాటిల్ తీసుకుని దేవుని సన్నిధిలో వారు బలులు అర్పించినప్పుడు వాటిని పద్ధతి ప్రకారము వాటిని ఎలాగైతే వాక్యంలో చెప్పబడిందో అలాగా దేవునికి సమర్పించుకొని మరి ఆ బలిపీఠం ఆల్టర్ పైన వేసి దానికి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అగ్నిని ద్వారా వాటిని బలు అర్పించినట్టుగా మనం చూసాం. అంటే ప్రతి పార్ట్ పూర్తిగా సమర్పించబడింది దేవునికి. మరి మన జీవితాల్లో మన యొక్క శరీరంలో మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటున్నామా? లివింగ్ సాక్రిఫైస్. ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లివింగ్ సాక్రిఫైస్ అనేది చాలా బలమైనటువంటి మాట. ఎందుకంటే మనము ఈ లోకంలో చాలా పనులు చేస్తున్నాం, పొద్దున్నుండి సాయంత్రం వరకు లేస్తున్నాం, తిరుగుతున్నాం, మన పనులు చేస్తున్నాం, మరి పిల్లల కొరకు పనులు చేస్తున్నాం, డ్రైవింగ్ చేస్తున్నాం, వంట చేస్తున్నాం, ఇవన్నీ పనులు చేస్తున్నాం. కానీ మనం నిత్య జీవంలోకి వెళ్ళినప్పుడు చేసేటటువంటి ఒక గొప్ప పని ఏంటంటే దేవుని ఆరాధించడం. అంటే దేవుని మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం, నిత్య జీవంలో కూడా దేవుని ఆరాధిస్తాం. సో మనం ఆరాధించేటటువంటి దేవుడు ఇస్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఇది వీ షుడ్ ఆఫర్ అవర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. మరి మనం ఆ రకంగా జీవిస్తున్నామా మనం ప్రశ్నించుకుందాం. మరి దేవుని సన్నిధిలో మన ఆరాధన ఎలా ఉందో ప్రశ్నించుకుందాం. మరి చివరిగా మనము ఒక విషయాన్ని గమనిద్దాం. చివరిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి ఆరాధనలో ఉండకూడనటువంటి విషయం. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం రోమా గ్రంథం 12వ అధ్యాయంలో మనము సమర్పించుకోవాల్సింది ఎలా ఉండాలంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలం. మనం పరిశుద్ధంగా సమర్పించుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనం శరీరము పరిశుద్ధం క్లీన్ గా ఉండాలి. మరి మన యొక్క తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. హోలీగా ఉండడము దేవునికి ఇష్టమైనటువంటి విషయం. మరి అలాంటి బలులు, అలాంటి సజీవయాగంగా మనం సమర్పించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పద్ధతి ప్రకారం ఆయన దేవుడు ఈజ్ ఎ హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడు. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారము మనం ఆయనను ఆరాధించాలి. పాత నిబంధనలో మనం చూసినట్టయితే అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహు మరి వారు దేవుని సన్నిధిలో దేవుని ఏ రకంగా ఆరాధించాలో ఆ రకంగా ఆరాధించాల. దేవునికి అనుకూలము కానటువంటి అగ్నిని సమర్పించారు. దానిని బట్టి దేవుని సన్నిధిలో దేవుని ఒక ఉగ్రతను బట్టి వారు అక్కడ చనిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితాల్లో ఒక పద్ధతి, దేవుని వాక్యరీతిగా పద్ధతి. మనం అనుకున్నట్టు పద్ధతి కాదు, మనం అనుకున్నట్టు దేవుని సేవించడం కాదు, దేవుని వాక్యరీతిగా ఉన్న పద్ధతి ప్రకారం మనం సేవించడం. ఏ రకంగానైతే ఆత్మతోనూ సత్యంతోనని చెప్పాడో ఆ రకంగా ఆరాధించడం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటాము, కానీ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనము అక్కడ మరి మనము పూర్తిగా సాగిలపడి, అంటే పూర్తిగా మనం తగ్గించుకొని దేవుని ఆరాధిస్తున్నామా? రెండోది, మరి మన యొక్క మేలైనటువంటి దీవెనలు దేవునికి సమర్పిస్తూ ఆరాధిస్తున్నామా? ఏబేల్లాగా మరి దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క పరిశుద్ధత హోలీగా ఉంటున్నామా? మరి ముఖ్యమైన విషయం పద్ధతి ప్రకారము వర్షిప్ చేస్తున్నాము. మరి మనకు సమయం లేదు కాబట్టి మరి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో మనం ఇంటికి వెళ్ళినప్పుడు మీరు దయచేసి చదవండి. సమూయేలు మరి మొదటి గ్రంథము మరి 15వ అధ్యాయం. అక్కడ చూసినట్టయితే మనం అక్కడ కొన్ని విషయాలు చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరి
సౌలు గురించి, సమూయేలు గురించి ఇక్కడ రాయబడి ఉంది. సౌలు ఇంకొక రాజుపై యుద్ధానికి వెళ్తున్నప్పుడు సమూయేలు దేవుని మాటలు సమూయేలు ద్వారా, అంటే దేవుడు సౌలు మహారాజుకు సమూయేలు ద్వారా ఏమని చెప్తాడంటే ఏ రకంగా అక్కడ యుద్ధం చేయాలి, వేటిని సంహరించాలి, ఏమేం చేయాలి అనేటటువంటివన్నీ చెప్తాడు చాలా స్పష్టంగా. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సౌలు మహారాజు ఆ రకంగా చేయడు. సౌలు రాజు ఏం చేస్తాడంటే తనకు అనుకూలంగా అక్కడ ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. 9వ వచనంలో చూసినట్టయితే అమాలేకీయుల రాజైన ఆగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. అందరిని నిర్మూలం చేయమన్నాడు దేవుడు, కానీ ఇతను కొంతమంది నిర్మూలం చేయాలి. మళ్ళీ తర్వాత 9వ వచనంలో సౌలును జనులను కూడి ఆగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసింది. అంటే తన కనదృష్టికి ఏవైతే మంచిగా అనిపించాయో వాటిని నిర్మూలం చేయాలి. అతను ఎవరిని అందరిని చంపమని అలా విషయంగా చేయాల. ఇంకేమనుకుంటున్నాడు సౌలు మహారాజు? 15వ వచనంలో చూస్తే అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన, చూడండి, నీ దేవుడైన అని చెప్తున్నాడు సౌలు. ఎవరికి? సమూయేలు. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటి మేము నిర్మూలన చేస్తామనగా అంటుంది. అంటే తన సొంతగా నిర్ణయాలు తీసుకొని చుట్టూన్న వారు చెప్పిన విషయాలను నమ్మి చుట్టూన్న వారిని మెప్పించడానికి సౌలు గారు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. మళ్ళీ 20వ వచనం చూస్తాం. నీవెందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవనదు. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన ఆగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలము చేస్తుంది. అంటే ప్రతి దానికి తాను సమర్థించుకుంటున్నాడు సౌలు. కానీ దేవుడు చెప్పిన విధంగా ప్రవర్తించలే, దేవుడు చెప్పినట్టుగా అక్కడ కార్యాన్ని జరిగించలే. అయితే ఇక్కడ మనము 24వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఏమంటుందంటే 23వ వచనంలో యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా అంటుంది. అంటే దేవుడు సౌలు రాజును విసర్జించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ సమూయేలు మంచి మాటలు చెప్తాడు 23వ వచనంలో. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం అని చెప్తున్నాడు. అంటే మీరు చేసింది వేరే వాటిని ఆరాధించడంతో సమానం అని చెప్తున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనిద్దాం. ఈ ఒక్క విషయాన్ని మనం ప్రశ్నించుకుందాం. 14వ వచనాన్ని నేను చదువుతాను. చాలా బలమైనటువంటి మాటలు. 14వ వచనంలో చూసినట్టయితే సమూయేలు ఏమంటాడంటే, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. సరే, మరి నేను చెప్పినట్టు చేశావంటున్నావు కదా, మరి నాకు వినిపిస్తున్నటువంటి గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివని సమూయేలు సౌలును ప్రశ్నిస్తున్నాడు. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మన ఆరాధనల విషయంలో చూసినట్టయితే దేవునికి ఇలాంటి అరుపులు ఏమైనా వినిపిస్తున్నాయా? మన జీవితాల్లో ఈ గొర్రెల చప్పుడ్లు ఎడ్ల రంకెలు ఏమైనా ఉన్నాయా? మనం అనుకోవచ్చు, అంటే అప్పుడు సౌలు రాజు కూడా ఆ చప్పులు వినిపిస్తున్నాయి, ఆయనకు కూడా గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు వినిపిస్తున్నాయి. కానీ ఆయనకు అలవాటు అయిపోయింది. ఆ తప్పని ఆయనకు తెలియడంలా. కానీ దేవుని సన్నిధిలో అది తప్పు. అక్కడ గొర్రెల చప్పుడు గొర్రెల అరుపులు ఎడ్ల రంకులు ఉండకూడదు. అక్కడ ఉండకూడని విషయాలు. సమూయేలు అక్కడ రాగానే ఆయనకు మొదటిగా ఏం వినిపించింది? గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను. ఏవైతే ఉండకూడదో అది గమనించాడు మొదట. మరి మన జీవితాల్లో అలాంటి చప్పులు ఏమైనా ఉన్నాయా? మనం దేవునికి చేస్తున్నట్టు ఆరాధనలో దేవునికి అలాంటి చప్పులు ఏమైనా వినిపిస్తున్నాయా?
మరి సౌలు రాజు చేసినటువంటి తప్పులు మనం చేస్తున్నామా? మరి ఆయనను ధిక్కరించి మనం వేరే వాటిని మనం పూజిస్తున్నామా? ఆయన ధిక్కరించి వేరే వాటిని సమూయేలు గారు చెప్పినట్టు ఆ మాటలు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుతో సమానం. ఇంగ్లీష్ లో చూస్తే ఫర్ రిబెలియన్ ఈజ్ యాజ్ ద సిన్ ఆఫ్ డివైనేషన్ అండ్ ప్రిజంప్షన్ ఈజ్ యాజ్ ఇనిక్విటీ అండ్ ఐడోలేషన్ అంటుంది. మరి మన జీవితాల్లో అలాంటి చప్పుళ్ళు ఏమైనా ఉన్నాయా గమనించుకుందాం. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ప్రాసుకున్నాం. వర్షిప్ అంటే ప్రాసుకున్నాం. దేవుని సన్నిధిలో సాగిలపడి పూర్తిగా మనం సమర్పించుకోవడం. అది అప్పుడిప్పుడు చేసేటటువంటిది కాదు. అది మన జీవిత వైఖరై ఉండాలి. ప్రతి నిమిషము ప్రతి సమయము మనం దేవుని ఆరాధిస్తూ ఉండాలి. ఇది అప్పుడు చేసి గుడికి వెళ్ళినప్పుడు చేయడం మాత్రమే అలాంటి విషయం కాదు. ఆరాధన అనేది ఈ మనకు మధ్యలో ఉన్నటువంటి ఒక గొప్ప సంబంధం. ఆరాధిస్తున్నాం మనం దేవుని అంటే అది ఆల్వేస్ ఆల్ టైం. అది మన యొక్క పద్ధతి, జీవన పద్ధతి అయి ఉండాలి. అలాగా మన ఆరాధన మారిపోవాలి. అలాంటి ఆరాధన దేవునికి ఇంపైనటువంటి ఉంటుంది. మరి మన యొక్క ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఉండాలి. రెండూ ఉండాలి. అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. అది అలా ఆరాధించే వాళ్ళే నిజమైనటువంటి ఆరాధన చేసే వాళ్ళుగా ఉంటారు. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మనం తగ్గించుకుందాం. మన యొక్క పాస్చర్ ఎలా ఉందో గమనించుకుందాం. దేవుని సన్నిధిలో మనం ఏ రకంగా ఉండి ఆరాధన చేస్తున్నాం గమనిద్దాం. ఆరాధనలో దేవుడు కోరుకున్నట్టుగా ఆరాధిస్తున్నామా, లేక మన జీవితాల్లో దేవుడు ఇలాంటి చప్పుళ్ళు వింటున్నాడా? మరి ఇలాంటి విషయాలన్నీ మనం గమనించుకొని మరి పరిశుద్ధాత్మ దేవునికి సహాయం కోరుకుందాం. వాక్యంలో సమయం గడుపుదాం. మరి దేవుని కృపను కోరుకుందాం. ఇలాగ ఆరాధిస్తున్న వారమైతే ఇంకా బలంగా ఇంకా దేవుని ఆరాధిస్తూ ఇంకా బలంగా దేవుని సన్నిధిలో ఎదుగుదాం. మరి ఇలాంటి ఆరాధన మన జీవితాల్లో లేనట్టయితే మరి దేవుని కృపను కోరుకుని దేవుని ఈ రకంగా ఆరాధించే వారిగా మారుదాం. దేవుని కృపను కోరుకుంటే దేవుడు ఇవ్వనంటూ ఇవ్వకుండా ఉండేది ఏది కూడా లేదు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప ఇస్తానన్నాడు దేవుడు. అలాంటి దేవుడు యేసయ్య ద్వారా మరి అది కోరుకుందాం. మనం ఆరాధించడంలో దేవుని కోరుకునే వారుగా మనం ఆరాధిద్దాం. అలా ఆరాధిస్తే మన ఆరాధన ఎంతో గొప్పగా ఉంటుంది. మన జీవితాలు దేవుని సన్నిధిలో ఇంకా ఎంతో బలంగా మారుతాయి. మళ్ళా అలాంటి జీవితాలు మనకు ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుంటూ ముగించుకుందామండి. ప్రైజ్ లో పరిశుద్ధుడు తండ్రి, దేవా, నాయన, మరి యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం. ఆరాధన దేవా, నీవు మాత్రమే ఆరాధనకి అర్హుడవు నాయన. నిన్ను మాత్రమే మేము ఆరాధించాలి దేవా. మరి మీకు ఇష్టం కానటువంటి ఆ గొర్రెల చప్పుళ్ళు, ఎడ్ల చప్పుళ్ళు మా జీవితాల్లో ఉండకూడదు, మా ఆరాధనలో ఉండకూడదు. నువ్వు చేయమన్నట్టు పద్ధతి ప్రకారము ఆరాధన ఉండాలి. అలా ఆరాధించే వారిగా మమ్మల్ని మీరు మార్చండి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి ఆయన దేవా. మరి తప్పు చేసిన వారమైతే మమ్మల్ని క్షమించండి దేవా. ఆరాధన ఎలా చేయించాలో మాకు ప్రతిదినం నేర్పుతూ ఆరాధనే మా యొక్క జీవిత శైలిగా, మా యొక్క లైఫ్ స్టైల్ గా ఉండే విధంగా మమ్మల్ని మార్చమని, ప్రతిదినము ప్రతి క్షణము నేను ఆరాధించే వారిగా ఉన్నట్లుగా మమ్మల్ని బలపరచండి దేవా. మా కుటుంబాలను బలపరచండి, సంఘాన్ని బలపరచండి. మేము చేసే ఆరాధన దేవా నీకు ఇంపైన ఆరాధనగా, ట్రూ వర్షిపర్స్ గా మమ్మల్ని మార్చండి. చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ డాక్టర్ గారు. మరి చాలా చక్కని వర్తమానాన్ని ట్రూ వర్షిపర్స్ గురించి చాలా చక్కగా వివరించారు. ఎలా ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, దేనిని మరి దేవునిని మనం ఆరాధించే విధానం ఎలా ఉందో మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. మరి వాక్యం ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడారు. దేవునికి ఇష్టం కానివి మనలో ఏమున్నాయో చెక్ చేసుకుందాము, తీసేయటానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు కోరుకునే విధంగా మనం ఆరాధిద్దాం. థ్యాంక్ యూ అయ్య గారు, చాలా చక్కని వర్తమానం అందించినందుకు. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు ప్రభా. మేము నిన్నటి వారం ప్రభా నీ కృప మమ్మల్ని ప్రభ కాచి కాపాడి సజీవ లెక్కలు ఇచ్చి ప్రభా శ్రేష్టమైన వాక్యం వినడానికి ఇచ్చిన ప్రభా నీ కృపను బట్టి వందనాలు తండ్రి ప్రభా.
నిన్ను ఆరాధించేవారు ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అనేకమైన ఆరాధన విధానాల ప్రభ నీ దోషం ద్వారా వివరించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా చివరిగా చెప్పినట్టుగా ప్రభా సౌలు జీవితంలో ఏ విధంగా అయితే ప్రభా తండ్రి గొర్రెలు అదే విధంగా ప్రభా ఎద్దుల రంకులు వినబడ్డాయో అటువంటి ప్రభా నువ్వు కోరుకొని నువ్వు చెప్పని ప్రభా ఆరాధన తండ్రి మా జీవితంలో ఉన్నట్లయితే ప్రభా దాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అబ్రహాము ప్రభా నేల మట్టుకు వంగి సాష్టాంగ పడినట్టుగా తండ్రి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభని కొందనాలు తండ్రి. అయ్యా దేవతన ప్రభా అనేక మంది బిడ్డల ప్రభ కేవలం మాటలతోనే కాదు ప్రభా అబ్రహాము లాంటి వారి ప్రభ ఇస్సాకును ప్రభ బలిగివ్వడం ద్వారా ఆరాధించారు. దావీదు ప్రభని సన్నిధిలో నాట్యమాడి ప్రభని ఆరాధించారు తండ్రి. అయ్యా ప్రభా మా పెదవులు కాదు కానీ ప్రభా మా హృదయంతో నేను ఆరాధించగలిగే భాగ్యం మా యొక్క తండ్రి పెదవులు కాదు కానీ ప్రభా మా జీవితాల ద్వారా ప్రభా నేను ఆరాధించగలిగే భాగ్యం తండ్రి మా జీవితంలో దయచేయమని నీ దాసునికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైన ఆత్మీయ సత్యాలు ప్రభా మేము ఎన్నడూ ఎరగని ఆత్మీయ సత్యాలు బిడ్డ ద్వారా బోధించండి అనమాట వందనాలు తండ్రి. అయ్యా ప్రభా ఆయన చేస్తున్న వృత్తిని దీవించండి, కుటుంబాన్ని దీవించండి, ఆయన పడుతున్న బాధ్యత దీవించండి ప్రభా. ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడబడ్డానికి కృపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడే వాక్యాలు ప్రభా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేయమని కేవలం వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగల కృప మాకు అందరికీ దయచేయమని నువ్వు ఇచ్చిన ప్రభా వాక్యాన్ని బట్టి మాకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ యొక్క కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన వారి రత్నాకర్ గారిని వారి కుటుంబాలను ప్రభా సంస్థను దీవించండి. అయ్యా సహకరించి ప్రభా ముందుకు నడిపించి వెళ్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, అదేవిధంగా టెక్నికల్ గా సపోర్ట్ ఇస్తున్న ప్రభా తేజ్ అఫెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా కోర్ టీం గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మాకున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ప్రభా, కుటుంబ సమస్యలు ఉన్న ప్రభా నన్ను తొలగ చేయమని ప్రతి శ్రమను ప్రభు సాక్ష్యంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభు నీ దాసులు ఆశీర్వాదం గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ పేరు పైన ముట్టమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభా. ఈ దినాన్ని ఎవరైనా ప్రభా వివాహ దినాల్లో విధంగా బర్త్డేలు జరుపుకుంటూ వారిని వారి కుటుంబాలు కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అయ్యా ప్రభా నీటు పరీక్షలు రాసిన బిడ్డలు దీవించాను ప్రభా. దాదాపు ప్రభా జాయినింగ్ సోర్స్ కనిపెడుతూ ఉన్నాం ప్రభా. నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా ప్రభా చేయవలసిన ప్రతి పనిలో ప్రభా నీ స్తుతి అనే మార్గాన్ని చూపించి మీరే సకల మహిమ గంట ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందన మా తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము, తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నావు నాయనా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు మనం చేసిన ప్రతి పనికి ఆయన సూటి అయిన మార్గం చూపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన డాక్టర్ శాంసన్ సుజిత్ గారికి ప్రత్యేక వందనాలండి. మరి ఈ రోజు జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. చెప్పబడిన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ చక్కగా హృదయంతో మనం దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దామండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్. ప్రైజ్ లార్డ్.